ఇకపై రోబోలు కూడా పిల్లల్ని కంటాయట. శాస్త్ర సాంకేతిక విషయంలో చైనా అన్ని దేశాల కంటే ఓ అడుగు ముందు ఉంటుంది. అన్ని విషయాల్లో దేవుడి సృష్టికి ప్రతి సృష్టి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. కొన్నిటిలో విజయం కూడా సాధించింది. ఈ నేపథ్యంలోనే ప్రెగ్నెన్సీ రోబోను రూపొందిస్తోంది. సాధారణంగా పిల్లలు కనటంలో ఇబ్బంది ఉన్న భార్యాభర్తలు సరోగసిని ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ సరోగసిలో భాగంగా భార్యాభర్తల నుంచి శుక్రకణాలు, అండాలను సేకరించి వేరే మహిళ గర్భం ద్వారా పిల్లలను కనేలా చేస్తారు. ఇది బాగా ఖర్చుతో కూడుకున్న పని కూడా. పైగా ఇండియాలో వాణిజ్య సరోగసి బ్యాన్లో ఉంది. చైనా ప్రయోగం సక్సెస్ అయితే గనక సరోగసి కోసం వేరే మహిళలు అవసరం లేదట. రోబోలే మనుషుల్లా పిల్లల్ని కంటాయట. చైనాకు చెందిన కైవా టెక్నాలజీ ఈ అద్భుత సృష్టికి తెరతీసింది. రోబోలు మనుషుల పిల్లల్ని ఎలా కంటాయన్న అనుమానం అక్కర్లేదు. ఆ రోబోలో కృత్రిమ గర్భాశయాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో అండం వృద్ధి చెందుతోంది. 9 నెలల తర్వాత బయటకు వస్తోంది. రోబో గర్భంలో బిడ్డ పెరుగుతున్నంత వరకు పైపు ద్వారా పోషకాలను అందిస్తారట. ఈ ప్రోటోటైప్ వచ్చే ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ప్రెగ్నెన్సీ రోబోల ధర లక్షలు యువాన్లు. అదే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 11 లక్షల రూపాయల పైనే ఉంటుంది. కైవా టెక్నాలజీ అధినేత డాక్టర్ హాంగ్ కీఫెంగ్ మాట్లాడుతూ, కృత్రిమ గర్భాశయం తయారీ ఇప్పటికే పూర్తయింది. దాన్ని రోబో కడుపులో అమర్చి పరీక్ష చేయటం మాత్రమే బాకీ ఉంది. ఇకపై మనుషులు, రోబోలు కలిసి పిల్లల్ని కనొచ్చట. న్యాయపరమైన, సమాజపరమైన సమస్యలకు సంబంధించి ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.